కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన ఆయన 1,57,00,000 మహిళల మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారని, తాము కూడా 100 రోజులు ఓపిక పడతామని డెడ్లైన్ విధించారు. మార్చి 17 వరకు హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడతామని స్పష్టం చేశారు. తిట్ల పురాణం బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడతారని స్పష్టం చేశారు కేటీఆర్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పనిచేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చిన, దుబ్బు తిరిగేందుకు వచ్చిన, ఇలా నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, అంతే గాలిలో గుంటలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమల్లే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది నువ్వే, మేమల్లే. అదేవిధంగా ఏం చెప్పినావు నువ్వు? అమ్మా, ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడుతుందని నువ్వే చెప్పినావు, మేము చెప్పలేదు. అందరూ చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు, 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లు వేసిన వాళ్ళు 1,57,00,000 మంది. అందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాం. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ పడుతుందని. మేము కూడా 100 రోజులు ఓపిక ఉంటాం. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత ఎట్లా అయితే మొన్న శాసనసభ ఎన్నికల్లో GHMC లో